సో అందరికీ కూడా కొంతమందికి జ్ఞానదంతాలని ఉంటాయి. ఈ జ్ఞానదంతం తీయించుకోవాలంటే చాలా మంది భయపడిపోతారు. అంటే జ్ఞానదంతాలు అంటున్నారు కదా, తీస్తే జ్ఞానం పోతుందా అని. నిజంగానే జ్ఞానం పోతుంది అంటారా? అట్లా ఏమి ఉండదండి. జ్ఞానదంతాలు అంటే జనరల్‌గా ఒకప్పుడు ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎక్కువ టీత్ అవసరమయ్యేది. ఎస్పెషల్‌గా మోలార్స్ అంటాం వెనక టీత్‌ని. సో, ఆ మోలార్స్ లాస్ట్ మోలార్, థర్డ్ మోలార్‌నే జ్ఞానదంతం అంటారు. అంటే ఆ పేరు ఎందుకు వస్తుందనేది అంత క్లియర్‌గా తెలియకపోయినా దానివల్ల ఆ పన్ను తీయించుకోవడం వల్ల గానీ, లేకపోతే సో, అది ఏదైనా పుచ్చు పట్టడం వల్ల గానీ జ్ఞానానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇంకోటి చాలామంది భయపడతారు. జ్ఞానదంతం తీయించుకోవాలంటే ఏదో పెద్ద సర్జరీ అని. కరెక్టే. చిన్నపాటి సర్జరీ ఉంటది. జాగ్రత్తగా చేసే ఆహ్, స్పెషలిస్ట్ దగ్గర మనం చేయించుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా తీస్తారు. కాకపోతే ఏంటంటే దాని కిందనే నరాలుంటాయి పంటికి సంబంధించింది. సో, ఆ నరం డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా స్పెషలిస్ట్‌తో చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇంకోటి అందరికీ ఉండాలని రూల్ కూడా ఏమి లేదండి. సో, కొంతమందికి మెల్లమెల్లగా అంతరించిపోతుంది. మేబీ 1 ఆర్ 2 జనరేషన్స్ తర్వాత జ్ఞానవంతులు ఉండే అవకాశం ఉంది. ఆటోమేటిక్‌గా అవే అంటే మనకి అవసరం లేనిది రుడిమెంటరీ అయిపోతుంది. ఓకే. మనకి చార్లెస్ డార్విన్ సిద్ధాంతం ఉంటది. థియరీ ఆఫ్ ఎవల్యూషన్. సో, అందులో ఏంటంటే మనకి అవసరం లేనివన్నీ అంతరించిపోతాయి. సో, ఒకప్పుడు జిరాఫీకి పొడగాటి మెడ ఉండేది. ఎందుకంటే దాని అవసరం. అంటే లైక్ ప్లాంట్స్‌ని తినడానికి. సో, అట్లా రకరకాల ఇప్పుడు మనకి టైల్ కూడా అంతే. అంతరించిపోయింది. సో, నెక్స్ట్ ఏంటంటే 2, 3 జనరేషన్స్‌లో ఈ జ్ఞానవంతులు కూడా అంతరించిపోతాయి. అవి ఇంకా రావడం వల్ల నష్టాలేంటంటే పక్కకి బెండ్ అయిపోవడం పక్క పన్ను మీద. లేకపోతే ముందు పళ్ళు ఎత్తు రావడం. సో, ఇట్లాంటి కంప్లెయింట్స్ అన్ని చూస్తాం.